అండి. మీరు ఈ 2 గనక పాటించినట్లయితే ఒకవేళ మీ అన్ని మ్యూట్‌లో ఉన్నా ఇక్కడ నుండి సౌండ్ వస్తుంది అని అనిపిస్తే ఒక్కసారి ప్లీజ్ చెక్ చేసుకోండి మీ సరౌండింగ్స్‌లో టీవీ సౌండ్స్, వేరే సౌండ్స్ ఫ్యామిలీ మెంబర్ సౌండ్స్ వినిపిస్తున్నాయా అని. ప్లీజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెయింటైన్ డెకోరమ్ ఇన్ ద ప్లాట్‌ఫార్మ్ అండి. ఐ రిక్వెస్ట్ యూ వన్స్ అగైన్ ఆల్. ఐ హోప్ యూ విల్ ఫాలో థీస్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. విత్ దిస్ ఐ రిక్వెస్ట్ పద్మజ మేడం, ప్లీజ్ గో హెడ్ మేడం. Thank you. So, with a lot of disturbance in the first part of our session, somehow we did talk about certain problems. And I'm glad that this batch is very, very active and enthusiastic in talking about several problems related to students. అయితే నేను కూడా ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ చెప్తానండి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని వీటి కింద కేటగరైజ్ చేసి మనం తొందరగా మాట్లాడుకోబోతున్నాం తొందరగా. అయితే బిఫోర్ ఐ గో ఇన్ టు దోస్ ప్రాబ్లమ్స్, మనం బేసిక్గా అసలు కౌన్సిలింగ్ ఎందుకు, కౌన్సిలింగ్ ఏంటి అనేది మనం అవగాహన స్పష్టంగా రావాలండి. ఒక 2 రోజుల శిబిరం తోటి పూర్తిగా కౌన్సిలింగ్ గురించి అవగాహన అయితే రాదండి. అది లాంగ్ టర్మ్ ట్రైనింగ్, అది స్కిల్ బేస్డ్, అది లాంగ్ టర్మ్ ట్రైనింగ్. కానీ మీ కనీస అవగాహన అంటూ మీరు ఏర్పరచుకొని వెళ్తే, ఈ శిబిరం ద్వారా మీరు కనీస అవగాహన అంటూ ఏర్పరచుకొని వెళ్తే, మీరు మీ అనేక వందల మంది స్టూడెంట్స్కి, ఒక్కొక్కళ్ళు కనీసం కొన్ని వందల మంది స్టూడెంట్స్కి మీరు ఉపయోగపడ్డ వాళ్ళు అవుతారు. దానికి ఏదైతే పర్పస్ ఉందో, ఈ శిబిరం తాలూకు పర్పస్ ఏదైతే ఉందో, ఉద్దేశం ఏదైతే ఉందో, దాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. సో అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటండి? నా దగ్గరికి కొంతమంది, నేను కౌన్సిలింగ్ బేసిక్గా నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని, నేను ఎన్నో కేసెస్ హ్యాండిల్ చేశాను కాబట్టి నా దగ్గరికి వచ్చే తల్లిదండ్రులు కొంతమంది మాట్లాడుతుంటారు. నేను ఆయనకి చాలా చెప్పినా మేడం, చాలా చదువుకోమని చెప్తాను, ఈ టైంలో చదువుకోరా, ఈ టైంలో చదువుకోవద్దురా, ఇంత చదువుకోవాలిరా, అరే మేము ఇంత కష్టపడ్డాము, మేము ఇంత పైకి వచ్చాము కష్టపడి, నీకు కష్టం లేకుండా మేము అన్ని నీకు ప్రొవైడ్ చేస్తున్నాం, నువ్వు ఎందుకురా కష్టపడవు, నువ్వు ఇంత మినిమం కూడా ఎందుకు కష్టపడవు, ఎక్కువ కష్టపడని చెప్పట్లే కదా. ఇట్లా నేను చాలా కౌన్సిలింగ్ చేశాను మేడం, వాడు వినడు మేడం అని ఒక ఆయన చెప్తాడు. ఒక ఆమె చెప్తుంది, అసలు నేను ఇచ్చిన కౌన్సిలింగ్ ఎవ్వరు ఇవ్వరు మేడం, నీ ఫ్రెండ్స్ కాదు ముఖ్యం నీకు, నీ తల్లిదండ్రులు నీకు ముఖ్యం, యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ, అట్లా నేను ఎంత బాగా కౌన్సిలింగ్ చేస్తాను మేడం మా పాపకి, వినదు మేడం, ఎప్పుడు ఫ్రెండ్స్ అంటుంది మేడం అని ఒక ఆవిడ చెప్తుంది. ఇంకొక ఆమె చెప్తుంది, అసలు చదువుకోవడము రోజులో నువ్వు 24 hours 18 hours అసలు చదువుతూనే ఉండాలి అని నేను కౌన్సిలింగ్ ఇస్తాను మేడం. వాడికి ఎందుకు వీడియో గేమ్స్ ఆడతాడో అర్థం కాదు మేడం, 2 hours వేస్ట్ అయిపోతుంది కదా మేడం, దాంతో నేను ఎంత కౌన్సిలింగ్ చేసినా వాడు మారట్లేదు మేడం అని ఒక ఆవిడ. మరి వీళ్ళందరూ కూడా, తల్లిదండ్రులందరూ కూడా కౌన్సిలింగ్ చేస్తుంటే మనం ఎందుకంటే ఈ కౌన్సిలింగ్, తల్లిదండ్రులే కాదు కొంతమంది పెద్దవాళ్ళు కూడా, నేను నా చిన్నప్పటి స్టోరీస్ అన్ని చెప్పి వాడికి, అరే నాన్న నేను ఇంత కష్టపడి పైకి వచ్చాను రా, మీ నాన్నని నేను ఎంత కష్టపడి నేను పైకి తీసుకొచ్చినాను, ఇప్పుడు మీ నాన్న అంత బిజీగా ఉన్నాడంటే అది నేను కష్టపడబట్టే, అరే నువ్వు మంచిగా చదవరా అని నేను కౌన్సిలింగ్ ఇస్తాను మేడం నాకు ఆయన చెప్తాడు. ఇలా చాలా మంది నేను కౌన్సిలింగ్ చేశాను చెప్తాను. అలా కౌన్సిలింగ్ చేసేటైతే మరి ప్రత్యక్షంగా మనకి ఈ కౌన్సిలింగ్ శిబిరాలు అవి ఎందుకంటే, ఓరియంటేషన్ ఎందుకు, అవేర్నెస్ ఎందుకు, వాళ్ళు అనుకునే కౌన్సిలింగ్ మనం అనుకునే కౌన్సిలింగ్ ఒకటేనా? అయితే నాకు ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. కొంతమంది అడ్వైజ్ ఇవ్వడం ఉంటారు చూడండి, అడ్వైజ్ ఇవ్వడం, సలహాలు ఇవ్వడం, సజెషన్స్ చెప్పడం, అడ్వైజ్ ఇవ్వడం, అలాంటివన్నీ కూడా కౌన్సిలింగ్. అడ్వైజ్ ఇవ్వడం కౌన్సిలింగ్ అయితే మరి కౌన్సిలింగ్ అని పేరు ఎందుకు? సలహాలు ఇవ్వడమే కౌన్సిలింగ్ అయితే మరి కౌన్సిలింగ్ సజెషన్సే కౌన్సిలింగ్ అయితే కౌన్సిలింగ్ అని పేరు ఎందుకు? కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఫలానా వాడు ఐఐటీలో చదివాడు చూడు, ఫలానా వాడు ఇట్లా చదివాడు, 24 hours 20 hours చదివాడు వాడు, అసలు 4 hours కూడా నిద్రపోయేవాడు కాదు, అందులో 2 hours నిద్రపోయేవాడు, మిగతా 2 hours మిగతా రోజు వాడు తినడానికి మిగతా పనులకి సరిపోయేవి. ఇలా కొంతమంది ఇన్ఫర్మేషన్, కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది కౌన్సిలింగ్ అంటారు. ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్, మరి దానికి కౌన్సిలింగ్ అని పేరు ఎందుకు? ఇన్ఫర్మేషన్ అన్న పేరు ఎందుకు? మళ్ళీ కౌన్సిలింగ్ అని వేరే పేరు ఎందుకు? అసలు కౌన్సిలింగ్ అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరేమనుకుంటున్నారు? క్విక్ గా నాకు చాట్ బాక్స్ లో రాయండి మీ సమాధానాలు. అసలు కౌన్సిలింగ్ అంటే మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి చాట్ బాక్స్ లో రాయండి, క్విక్ గా రాయండి. 2 నిమిషాలు టైం, 2 minutes టైం. కౌన్సిలింగ్ అంటే ఏంటి అని మీరు అనుకుంటున్నారు? What do you think is counseling? Please write it in the chat box. I think you people are giving attendance. Can you please hold it for a while and assistance? Okay? Guiding. Interaction. Diagnosing the problem.
Yeah, I think I'm getting a lot of. I'm glad that that the batch is so active and energetic, enthusiastic. ఎంత బాగా వచ్చేస్తున్నాయి మెసేజెస్ చూడండి. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ సచ్ ఫెంటాస్టిక్ బ్యాచ్. చాలండి, ఇంకా చాలు. ఐ థింక్ దట్స్ ఇనఫ్. అయితే ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. కౌన్సిలింగ్ అంటే అడ్వైజింగ్ కాదు అని అన్నాను. అంటే ఒక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ లో కూడా రకాలు ఉంటాయి. డైరెక్టివ్, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని అంటారు. 2 రకాల కౌన్సిలింగ్ ఉంటాయి. కాకపోతే నేను మాట్లాడబోయేది నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ గురించి. పిల్లల్లో ఎప్పుడైతే మనం డైరెక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో, ఆ డైరెక్షన్ ఇవ్వడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి నేను డైరెక్టివ్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ కౌన్సిలింగ్ విచ్ ఇస్ నాన్ డైరెక్టివ్, అంటే మనం వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వని కౌన్సిలింగ్ గురించి మాట్లాడుతాం. అందుకని నేను దీన్ని గైడెన్స్ అని అన్నాను. ఇప్పుడు కెరియర్ లాంటి విషయంలో చాయిసెస్ ఉన్నాయి అనుకోండి, మీరు తప్పనిసరిగా మీరు గైడ్ చేయాల్సి వస్తే అది వేరే పద్ధతి, దాన్ని గైడెన్స్ అనే పిలుద్దాం. కౌన్సిలింగ్ అంటే ఏంటి? కౌన్సిలింగ్ అంటే అడ్వైజ్ ఇవ్వడం మాత్రమే కాదు. కౌన్సిలింగ్ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే కాదు. కౌన్సిలింగ్ అంటే సజెషన్స్ ఇవ్వడం మాత్రమే కాదు. కౌన్సిలింగ్ అంటే గైడెన్స్ ఇవ్వడం మాత్రమే కాదు. కౌన్సిలింగ్ అంటే అసిస్ట్ చేయడమే మాత్రమే కాదు. కౌన్సిలింగ్ అంటే ధైర్యం ఒక్కటే ఇవ్వడం ఒకటే కాదు. కౌన్సిలింగ్ అంటే yes, all these may be there as an integral part of counseling, but counseling is more than all these things. Counseling is helping one to help oneself. మళ్ళీ చెప్తానండి. కౌన్సిలింగ్ మీన్స్ హెల్పింగ్ వన్ టు హెల్ప్ వన్ సెల్ఫ్. అంటే వారికి వారు సహాయం చేసుకునే విధంగా మనం వారికి సహాయపడటం కౌన్సిలింగ్. We help them in such a way that they help themselves. అంటే ప్రాబ్లం వాడి దగ్గర ఉన్నప్పుడు సొల్యూషన్ కూడా వాడి దగ్గరే ఉంటుంది. ఎవరి దగ్గర అయితే సమస్య ఉన్నదో, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ, సమస్య ఎక్కడ ఉన్నదో పరిష్కారం కూడా అక్కడ. ఆ పరిష్కారం వాళ్ళంతట వాళ్ళుగా వాళ్ళ కెపాసిటీస్ ని మనం ఎంపవర్ చేసి వాళ్ళంతట వాళ్ళుగా వాళ్ళ పరిష్కారం చూసుకుని వాళ్ళ సమస్యకి వాళ్లే సొల్యూషన్ పరిష్కారం కనుక్కునే విధంగా వాళ్ళకి దోహదపడము, ఐడెంటిఫైయింగ్ సొల్యూషన్ అండ్ ఇంప్లిమెంటింగ్, దాని గురించి ఆలోచన, ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఇట్ అండ్ దెన్ యాక్చువల్లీ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటింగ్. ఒక కౌన్సిలింగ్ అనే ప్రక్రియలో ఇవన్నీ ఉంటాయండి. అంటే ఇందులో వాళ్ళంతటి వాళ్ళే ఎలా చేసుకుంటారు మేడం? వాళ్ళు చేసుకోలేకనే కదా మన దగ్గరికి వస్తారు. ఇక్కడే మీ రోల్ వస్తుంది. కౌన్సిలర్ బికమ్స్ ఇంపార్టెంట్ ఓవర్ హియర్. లెట్ మీ టెల్ యూ, అందుకనే నేను ఇంకా స్లైడ్ ని కూడా కదిలించట్లేదు. ఇట్ ఈస్ అ లాట్ దట్ ఐ హావ్ టు టెల్ యూ ఓవర్ హియర్. ఇక్కడ నేను మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కౌన్సిలింగ్ లో మనం వాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకోవడానికి మనం సహాయం చేస్తాము అని చెప్తున్నాను కదా. వాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకునేటైతే మన దగ్గరికి ఎందుకు వస్తారు మేడం? మన దగ్గరికి వస్తారు ఎందుకు అంటే, మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్నాం, పొద్దుటి సెషన్ లో కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ వల్ల, వాళ్ళల్లో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితి వల్ల, వాళ్ళల్లో ఉన్నటువంటి ఒకలాంటి టమల్టస్ స్టేట్ వల్ల వాళ్ళు దే విల్ నాట్ బి ఏబుల్ టు సీ వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్ ఈస్ రాంగ్ ఫర్ దెమ్. So if you tell what is right or what is wrong, they will always try to depend on you. And if you are not there, on somebody else. And if that somebody else is not there, on somebody else. అంటే తల్లిదండ్రులు, తర్వాత సిబ్లింగ్స్, టీచర్స్ కాకపోతే ఇంకొకళ్ళు అట్లా ఎప్పుడు ఇంకొకళ్ళ మీద వాళ్ళ జీవితంలో ఏది సరైందో ఏది కానిదో తెలుసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం మొదలు పెడతారు. ఈస్ దట్ వాట్ అవర్ ఇంటెన్షన్ ఈస్? మన కౌన్సిలింగ్ లో మన ఉద్దేశం అదేనా? ఇస్ దట్ అవర్ ఇంటెన్షన్? మన ఇంటెన్షన్ అది కాదు కదా. అందుకనే అంటాము కౌన్సిలింగ్ ఈజ్ అన్ ఎంపవర్మెంట్ ప్రాసెస్. కౌన్సిలింగ్ లో వాళ్ళ కేపబిలిటీస్, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో, ఆ శక్తి సామర్థ్యాలను వాళ్ళు గుర్తించి వాటిని అనువైన పద్ధతిలో ఉపయోగించి వాళ్ళ సమస్యలకి వాళ్ళు పరిష్కారం వాళ్లే వెతుక్కోగలిగే శక్తి వాళ్ళకి ఉంది అని వాళ్ళు తెలుసుకునే విధంగా మనం దోహదపడాలి. వీఆర్ ఫెసిలిటేటర్స్. క్యాటలిస్ట్ అంటాం కదా, క్యాటలిస్ట్ లాగా అనమాట. మనం వాళ్ళకి దోహదపడాలి. వాళ్ళలో మార్పు వాళ్ళే తెచ్చుకునేందుకు మనం దోహదపడాలి. అందుకనే కౌన్సిలింగ్ ఈజ్ నాట్ ఈజీ, కానీ కౌన్సిలింగ్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్. ఇప్పుడు వీళ్ళందరూ ఇందాక నేను చెప్పినటువంటి ఉదాహరణలో వాళ్ళందరూ చెప్పినవి ఏంటి? అడ్వైజులు చెప్పారు, కోపడ్డారు, మారలైజ్ చేశారు, సెర్మనైజ్ చేశారు, సజెషన్స్ ఇచ్చారు, భయపడ్డారు, విమర్శించారు, క్రిటిసైజ్ చేశారు, ఇలా రకరకాలుగా చేశారు. అవేవి కౌన్సిలింగ్? వాటన్నింటినీ మించింది కౌన్సిలింగ్. ఎందుకు అంటే
మనం ఏదైతే ఏ రకంగా అయితే దోహదపడతామో వాళ్ళకి ఆ దట్ ఫెసిలిటేషన్ విల్ హెల్ప్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ ఫర్ ఎవర్. అంతేకాదు వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడతారు, మిగతా వాళ్ళకి కూడా ఒక హెల్పర్ లాగా వాళ్ళు ఉపయోగపడతారు. అంటే వాళ్ళు కూడా స్వయం సమృద్ధి సాధించుకోవడానికి వీళ్ళు దోహదకారులు అవుతారు. మనం ఒకళ్ళకి దోహదం చేస్తే వాళ్ళు చేంజ్ ఏజెంట్స్ అవుతారు, వాళ్ళు ఇంకొకళ్ళకి సహాయం చేస్తారు, వాళ్ళు ఇంకొకళ్ళకి సహాయం చేస్తారు. అలా ఒక చైన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, చేంజ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. మరి ఏంటంటే కౌన్సిలింగ్? ఓకే, అడ్వైస్ కాదు మేడం, సజెషన్ కాదు మేడం, దానికంటే ఎక్కువ మేడం. ఏంటి మేడం? కౌన్సిలింగ్ లో మనము కౌన్సిలింగ్ చేయాలంటే మనకి కొన్ని ముఖ్య లక్షణాలు ఉండాలండి. మనం కొన్ని ముఖ్యంగా పాటించవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే ముఖ్యంగా మీ దగ్గరకు వచ్చే విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థికి మీ మీద విశ్వాసం కలిగేందుకు మీరు ముందు దోహదపడాలి. ది ఫౌండేషన్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ ఇస్ ట్రస్ట్. ది ఫౌండేషన్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ ఇస్ ట్రస్ట్. ట్రస్ట్ లేని చోట రిలేషన్షిప్ నిలబడదు కదా. ఈ కౌన్సిలింగ్ అనేది ఒక యునిక్ రిలేషన్షిప్. అదేమి నేను నీ ఫ్రెండ్ లాంటి వాడిని, నేను నీ అన్న లాంటి వాడిని, నేను నీ తండ్రి లాంటి వాడిని కాదు. దానికి ఉన్నారు కదా, ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నలు ఉన్నారు, అన్న లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, తండ్రి ఉన్నాడు, తండ్రి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. దానికి కౌన్సిలర్ ఎందుకు? కౌన్సిలింగ్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అండి. ప్లీజ్ రిమెంబర్, కౌన్సిలింగ్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ రిలేషన్షిప్. అంటే మీరు ఎక్కడ బౌండరీస్ గీయాలి అనేది మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. మీ మీద వాళ్ళకి ట్రస్ట్ ఏర్పడేట్టుగా మీరు చూసుకోవాలి. ఎలా ఏర్పడతారు అంటే అబద్ధపు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి కాదు మన మీద ట్రస్ట్ ఏర్పరచుకోవడం. మనం జెన్యున్ గా ఉండాలి, సహజంగా ఉండాలి. సహజంగా వాళ్ళ మీద మనకి ఉండేటువంటి కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి. యాజ్ టీచర్స్, యాజ్ కౌన్సిలర్స్, నేను ఐ కాల్ యూ టీచర్ కౌన్సిలర్స్ ఇఫ్ యూ కెన్ కౌన్సిల్ యువర్ స్టూడెంట్స్. అయితే ఈ ట్రస్ట్ బిల్డప్ చేయాలంటే దానికి ఆ ట్రస్ట్ బిల్డప్ అవడానికి కొన్ని లక్షణాలు కావాలి. ఉదాహరణకి ఎవరో ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీకు మా టీచర్ కదా, మా సైన్స్ టీచర్ కదా, లేదా నాకు బాగా పిల్లలతోటి క్లోజ్గా ఉండే టీచర్ కదా అని చెప్పి మిమ్మల్ని నమ్మి ఫలానా వాడు నన్ను చాలా ఇష్టపడుతున్నాడు, నాకు కూడా అబ్బాయి అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పింది అనుకోండి. మీరు వెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు, లేకపోతే ఆ అమ్మాయి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ఫ్రెండ్స్కు, లేకపోతే మీ స్టాఫ్ రూమ్ మీటింగుల్లో స్టాఫ్ రూమ్లోనో మీరు చెప్పారనుకోండి, ఆ అమ్మాయే కాదు ఇంకెవరన్నా మిమ్మల్ని విశ్వసిస్తారా? విశ్వసనీయత, కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా ముఖ్యం. అలాగని అంటే ఇప్పుడు మరి ఆ అమ్మాయి ఏం తప్పటడుగు వేసినా కూడా వాళ్ళ తల్లిదండ్రులకి తెలియకుండా ఎందుకు ఉండాలండి? అదేంటి ఆ అమ్మాయి వెధవేషాలు వేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకి తెలియద్దా అని మీలో కొంతమంది అడగచ్చు. నన్ను చెప్పచ్చు. ఎప్పుడు చెప్పచ్చు? ఆ అమ్మాయి మిమ్మల్ని పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు మీరు ఆ అమ్మాయికి చెప్పి మరీ చెప్పగలరు. నేను ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులతో షేర్ చేస్తాను అని చెప్పి మరీ మీరు చెప్పగలుగుతారు. కొన్ని లిమిట్స్ ఉంటాయండి కాన్ఫిడెన్షియాలిటీకి. దీన్ని కాన్ఫిడెన్షియాలిటీ అంటాము, విశ్వసనీయత. ఆ కాన్ఫిడెన్షియాలిటీకి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఉదాహరణకి వ్యక్తిగతంగా వారికి కానీ మిగతా వారికి కానీ ఏదన్నా హామ్ జరుగుతుంది అనుకున్నప్పుడు, హాని జరుగుతుంది అనుకున్నప్పుడు మనం కాన్ఫిడెన్షియాలిటీ లిమిట్స్ దాటచ్చు. అలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. కాన్ఫిడెన్షియాలిటీని కూడా ఎప్పుడు బ్రేక్ చేయొచ్చు, ఎప్పుడు దాన్ని అధిగమించవచ్చు మనము అనే దానికి కొన్ని బౌండరీస్ అవి కొన్ని ఉన్నాయి. దానికి వాటికి కొన్ని అంశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి చెప్పడం ద్వారా నేను ప్రపంచానికి ఎక్స్పోజ్ అవ్వను, కానీ నా సమస్యకి నేను పరిష్కారం వెతుక్కోగలను అన్న ధైర్యం మీతో మాట్లాడినప్పుడు వాళ్ళకి రావాలి. ఇందాక ఎవరో రాశారు కదా, కరేజ్ దేనికి? అడ్వెంచరస్ గా ఉండడానికి కాదు. నేను ధైర్యంగా నా సమస్యని నేను ఎదుర్కోగలను, నా సమస్యని నేను పరిష్కరించుకోగలను అనే దానికి మీరు చెప్పినటువంటి కరేజ్ ఏదైతే ఉందో అది చాలా దోహదపడుతుంది. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ వన్. ఇందాక మేడం కూడా ప్రస్తావించారు, ఉషా గారు కూడా చెప్పారు. షీ వాజ్ టాకింగ్ అబౌట్ ఎంపతి. ఎంపతి చాలా ముఖ్యం అండి. ఎంపతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కౌన్సిలింగ్. ఎంపతి ఎప్పుడు చూపించగలము మనం? ఎంపతి అంటే అవతల, దయచేసి ఎవరో చాలా డిస్టర్బెన్స్ ఉంటుందండి, ఫోన్ దయచేసి మీరు మ్యూట్ చేసుకోండి సార్, మేడం. సో ఎంపతి ఎప్పుడు వస్తుంది? సో ఎంపతి ఎప్పుడు చూపించగలుగుతాము? అవతల వాళ్ళ స్థానంలో, అవతల వ్యక్తి స్థానంలో
మనం నిలబడి వాళ్ళలాగా ఆలోచించగలిగినప్పుడు మనం ఎంపతి చూపించగలుగుతాం. అంటే ఏంటి? స్టాండింగ్ ఇన్ సంబడి ఎల్సెస్ షూస్ అండ్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది పర్సన్ యాజ్ హీ ఈస్ ఆర్ యాజ్ షీ ఈస్. వాళ్ళని వాళ్ళుగా అర్థం చేసుకునేంతగా మనం వాళ్ళతో సహానుభూతి చెందాలి. సహానుభూతి అంటే వాళ్ళలాగా మనం ఆలోచించగలగాలి, వాళ్ళ 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 స్థానంలో నిలబడి మనం ఆలోచించగలగాలి. అయితే వాళ్ళ స్థానంలో నిలబడి వాళ్ళలాగా ఆలోచించడం అంటే, ఇప్పుడు వాళ్ళు ఉద్రేకంతో ఉన్నారనుకోండి, కోపంగా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు, మనం కూడా ఉద్రేకం, కోపం, ఆవేశం ఇవన్నీ చూపిస్తామా? లేదు, కాదు. వాళ్ళ ఉద్రేకాన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఆవేశాన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ కోపం అర్థం చేసుకోవాలి. కానీ వాళ్ళలాగా మీరు కోపం తెచ్చుకోవడము, ఆవేశం తెచ్చుకోవడము జరగకూడదు. ఇవి బౌండరీస్. ఇవి కొన్ని బౌండరీస్ మనం అర్థం చేసుకోవాలి. ఆబ్జెక్టివిటీ అంటాం. అంటే వాళ్ళ పూర్తిగా వాళ్ళ వైపుకు వెళ్ళిపోయి వాళ్ళలాగా ఆలోచించి వాళ్ళని సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి సానుభూతి చూపించడానికి, వాళ్ళని సపోర్ట్ చేయడానికి అలా కాదు. వాళ్ళని వాళ్ళుగా అర్థం చేసుకోవడానికి మనం ఆబ్జెక్టివ్ గా మనం వాళ్ళని చూడగలగాలి, వాళ్ళతో ఎంపథైజ్ చేయగలగాలి. ఎప్పుడు ఎంపథైజ్ చేయగలుగుతాం తెలుసా? మనం ఒక వ్యక్తితోటి మనం when we accept the person without any conditions, unconditional acceptance, అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్. అవతల వ్యక్తిని ఒక మనిషిగా, సాటి మనిషిగా, వాడు 16 ఏళ్ల వాడే కావచ్చు, 17 ఏళ్ల వాడే కావచ్చు, 18 ఏళ్ల వాడే కావచ్చు, వాళ్ళు ఏ సమస్యతో అన్నా మేము ముందుకు రానియండి. అది సెక్షువల్ ఇష్యూస్ కావచ్చు, మరొకటి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి కోపం కానీ, ఏవగింపు కానీ కావచ్చు, ఆవేదన కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు ఏ ఇష్యూ తోటి వచ్చినా కానీ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. మనం ఏ కండిషన్స్ ఇంపోజ్ చేయకుండా వాళ్ళని వాళ్ళుగా యాక్సెప్ట్ చేయడం. అలాగే వాళ్ళకి వ్యక్తిగా గౌరవం, అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్. అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రతిస్పందన. అంటే అన్నిటికీ నువ్వు కరెక్ట్ అని అనడం కాదు అనుకూలమైనటువంటి స్పందన. వాళ్ళని మనిషిగా మనం చూస్తాం. అంతేగాని వీడికి ఒక వీక్నెస్ ఉందనో, వీడు ఒక చెడ్డవాడనో మనం అట్లా జడ్జిమెంటల్ గా మాట్లాడం, ఒక తీర్పు ఇచ్చేసేయం మనం అక్కడ. సో ఈ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు మీకు ఎంపతి చూపించడం అది మరీ క్లిష్టం కాదు. ఆ ఎంపతి కూడా ఏంటి? వాళ్ళ మనసును అర్థం చేసుకోవాలి, వాళ్ళ భావాలను అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఆలోచన తీరుని అర్థం చేసుకోవాలి, వాళ్ళ ప్రవర్తనను అర్థం చేసుకోవాలి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అర్థం చేసుకోవాలి. ఇది ఎంపతి. ఈ వాళ్ళతో సహా మనం చెందేటువంటి అనుభూతి ఏదైతే ఉందో సహానుభూతి. అంటే జాలి కాదండి. సానుభూతి అంటే జాలి మాత్రమే కాదు. వాళ్ళలాగా ఆలోచించి అర్థం చేసుకోవడం. కాకపోతే వాళ్ళలాగా ఉద్వేగాలకి లోను కాదు. వాళ్ళ ఉద్వేగాలను అర్థం చేసుకోండి, కానీ వాళ్ళలాగా ఉద్వేగాలకి లోను కాకూడదు. అంటే వాళ్ళకి ఏదైనా విషయంలో కోపం ఉంటే మనం కూడా కోపం తెచ్చుకోవడం కాదు. వాళ్ళ కోపాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు కోపం అనేది అప్పుడు మీకు బాగా విశదీకరణ చేయగలుగుతారు మీరు. సో ఎంపతి. ఇవే కాక మీరు జెన్యున్ గా ఉన్నప్పుడే మిమ్మల్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయగలుగుతారు. మీరు సహజంగా మీకు వాళ్ళ పట్ల ఏదైతే వాళ్ళకి కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని మీరు న్యాచురల్ గా, జెన్యున్ గా మీరు చూపించగలిగినప్పుడే వాళ్ళు మిమ్మల్ని ఆమోదించగలుగుతారు. ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పానండి మీకు. కౌన్సిలింగ్ ఈజ్ అన్ ఎంపవర్మెంట్ రిలేషన్షిప్ అన్నాను. కౌన్సిలింగ్ డెఫినెట్లీ ఈజ్ అన్ ఇంటరాక్షన్. కేవలం మనం మాట్లాడడం అంటే మనం మాట్లాడితే వాళ్ళు వినడం అలా కాదు. మామూలుగా మనం అందరం టీచర్స్ కాబట్టి మనకి మాట్లాడడం బాగా ఇష్టం, అలవాటు కూడా. ఎక్కువగా మాట్లాడుకుంటాం, చాలా ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఈ మాట్లాడడంలో ఏమవుతుందంటే కొన్నిసార్లు అవతల వాళ్ళు చెప్పేది మనం వినం. ఎందుకు? మనకి కావాలని వినకపోవడం కాదు. వాళ్ళు 2-3 అడుగుల తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అనేది ఇప్పుడే తెలిసిపోతుంది మనకు, అనుభవం వల్ల. టీచర్లం కదా, రోజు చూసేదే పిల్లల్ని కదా. సో వాళ్ళు ఏం చెప్పబోతున్నారు నెక్స్ట్ అనేది ముందే మనకి తెలిసిపోతుంది. కానీ అన్ని వేళలా మీరు అనుకుంటున్నది కరెక్ట్ కాకపోవచ్చు కదా. ఒక్కొక్కసారి వాళ్ళ ఆలోచన వేరుగా ఉండొచ్చు కదా, ఆర్ ఎక్కువ సార్లు వాళ్ళ ఆలోచన వేరుగా ఉండొచ్చు కదా. సిచ్యుయేషన్ ఒకటే కావచ్చు కానీ ఆలోచన వేరు ఉండొచ్చు కదా. సిచ్యుయేషన్ ఒకటే కానీ కదా. సో ఇలా ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకటే విషయం ఉన్నా, ఇప్పుడు మీ దగ్గరికి ఒక ఇద్దరు పిల్లలు స్టడీ స్కిల్స్ కోసం వచ్చారనుకోండి. నాకు చదువు మీద ధ్యాస సరిగ్గా కుదరట్లేదు, నేను దృష్టి పెట్టలేకపోతున్నాను, నాకు అటెన్షన్ లేదు అని ఇద్దరు పిల్లలు వచ్చారనుకోండి. ఇద్దరికి కారణాలు వేరు కావచ్చు, కాంటెక్స్ట్ వేరు కావచ్చు. ఇద్దరికి ఒకటే కారణం ఉండాలని లేదు.
ఒకడికి గర్ల్ ఫ్రెండ్ మీద ఆలోచనలు ఉన్నాయి అని అనుకుంటే, మీరు మీ దగ్గరికి ఎవరు వచ్చినా గానీ వాళ్ళకి అటెన్షన్ కుదరట్లేదు అంటే, ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఏం సంగతి అని అనక్కర్లేదు. ప్రతి వాళ్ళకి అది ఉండకపోవచ్చు. ఇంకొకడికి వాడికి ఇంకేదన్నా కుటుంబ సమస్య ఉండొచ్చు. ఇంకొకడికి చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతుండడం వల్ల డిస్ట్రాక్షన్ కావచ్చు. ఇంకొకడికి తన మీద తనకి ఆత్మవిశ్వాసం లేకపోవచ్చు. ఇంకొకళ్ళకి నాకంటే మిగతా వాళ్ళు ఎక్కువ కదా, వాళ్ళలాగా నేను ఉండలేనేమో అన్న లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండుండొచ్చు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారణం ఉండొచ్చు. అందరూ ఒకే కారణం వల్ల చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. మీకు తెలిసింది ఒకటో రెండో కాబట్టి మీకు తెలిసింది గబగబా అనేస్తే వాళ్ళు ముడుచుకుపోతారు. ఆ పిల్లలు మీ దగ్గరికి ఎవరైతే పిల్లలు వస్తారో వాళ్ళు ముడుచుకుపోతారు. వన్ ఆఫ్ ది బేసిక్ స్కిల్స్ దట్ వి ఎంఫసైజ్, లిసనింగ్ అనేది ఏముందంటే లిసనింగ్ కాక ఇంకేంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటి? లిసనింగ్ కాదా అంటే, లిసనింగే అయ్యి ఉంటే ఇందాక మనకు అంత డిస్టర్బెన్స్ ఉండేది కాదు కదా. లిసనింగ్ విత్ అటెన్షన్ అంటే పూర్తిగా సంపూర్ణంగా అవతల వ్యక్తి చెప్పే విషయం మీద శ్రద్ధతోటి అవధానంతో మనం అవగాహన చేసుకునేందుకు మనం వినడం. We listen to the other person with complete attention, undivided attention, in order to understand and empathize with the other person. అది లిసనింగ్ అంటే ఇప్పుడు మీ స్టూడెంట్ ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి మీతోటి, చెప్పు వింటున్నా నేను, చెప్పు ఏం చెప్పు వింటున్నా చెప్పు అన్నారనుకోండి, వాడు ఎంత ఇంపార్టెంట్ విషయం మీతో డిస్కస్ చేయడానికి వచ్చినా వాడు వినడు, వాడు మాట్లాడు, ఇంకేదో మాయ కబుర్లు చెప్పేసి వెళ్ళిపోతాడు. లేదు పరీక్ష పేపర్లు దిద్దుకుంటూ చెప్పు ఏంటి విషయం ఏంటి చెప్పు, అంత జల్దీ చెప్పు నాకు పని ఉంది, క్లాస్ ఉంది, నాకు జల్దీ చెప్పు ఇలా అన్నా కానీ వాళ్ళు మాట్లాడడానికి సంసిద్ధంగా ఉండరు. నువ్వు చెప్పేది నాకు తెలుసులే కానీ ఆ తర్వాత చెప్పు వినరు. వాళ్ళు మన మాట వాళ్ళ మనతో. ఫస్ట్ లక్షణం ఏంటంటే, మనకి తప్పు కాదండి, మనకి తెలుసు అన్న విషయం నేను అక్నాలెడ్జ్ చేస్తున్నాను, కానీ నిజంగా మనం అనుకుంటున్నదే నిజమా కాదా అని తెలియడానికైనా మనం వినాలి కదా. సో లిసనింగ్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కిల్స్. ఇప్పటిదాకా నేను కొన్ని ముఖ్యాంశాలే చెప్పానండి. కాన్ఫిడెన్షియాలిటీ అన్నాను, విశ్వసనీయత అన్నాను, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అన్నాను, పాజిటివ్ రిగార్డ్ అన్నాను, అలాగే ఎంపతి అన్నాను, లిసనింగ్ స్కిల్స్ అన్నాను, జెన్యుయిన్నెస్ అన్నాను. ఇవన్నీ కలగలుపుకుంటేనే మనం తర్వాత ఎప్పుడు ఏ సమయంలో ఏ ప్రశ్న అడగాలి. ఒకసారి ఒక సందర్భంలో ఒక ఆమె వచ్చి తన కష్టాలు చెప్పుకుంటుంది. ఒక పాప వచ్చి కౌన్సిలర్ తోటి తన కష్టాలు చెప్పుకుంటుంది. మా అక్క వచ్చింది, ఇంటికి వచ్చింది, నాకు చదువుకోవడానికి ఏమి ఉండదు, ఎంతసేపు వాళ్ళదే సరిపోతుంది, పని ఉంటుంది, ఏవో కష్టాలు చెప్పుకుంటుంది. అయితే ఆయన చాలా కూల్గా కాలు మీద కాలేసుకొని, ఎంతమంది అక్కలు నీకు, అక్కకి పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా అని అడిగాడు. ఆమెకి ఎంత కోపం వచ్చిందంటే, నేను సమస్య చెప్తుంటే సమస్య వినకుండా ఈయన ఎందుకు మా కుటుంబ సభ్యుల వివరాలు ఈయనకి ఎందుకని చాలా కోపం వచ్చింది. అంటే ఆయన ఒక పర్పస్ తోటి అడిగి ఉండొచ్చు, అక్క ఏంటి సంగతి ఏంటి, ఎందుకు ఈమెకు అంత డిస్టర్బెన్స్ అవుతోంది తెలుసుకోవడానికి అడిగి ఉండొచ్చు. కానీ ఈమె తన కష్టాలు వెళ్ళబోసుకుంటున్నప్పుడు ఆయన ఇంకేదో దోమళ్ళించినట్టుగా మాట్లాడేసరికి ఆమెకి చాలా కోపం వచ్చింది. థ్యాంక్ యూ సార్, ఇంకేం మాట్లాడనని చెప్పి వెళ్ళిపోయి. ఇలా కొంతమంది తాము ముఖ్యము అనుకునేవి మాట్లాడతారు. మనం ముఖ్యం వాళ్ళు ఏది ముఖ్యం అనుకుంటున్నారు అనేది ఫస్ట్ అవగాహన. We should try to understand what is important for the client who comes to you. ఎవరైతే మీకు కౌన్సిలింగ్ వచ్చారో మీ దగ్గరికి, వాళ్ళు ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నారు అనేది. అలాగే మనకేమో వాల్యూస్ ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద మన వాల్యూస్, we cannot rub our values on them. మనం బలవంతాన్ని వాళ్ళ మీద ఇంపోజ్ చేయలేం మన వాల్యూస్. అలా కౌన్సిలింగ్ లో అలా జరగదు. వాళ్ళ వాల్యూస్ ని ఇందాక నేను చెప్పాను కదా, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అన్నాను కదా, అంటే అవతల వ్యక్తిని అతని లేదా ఆమె వాల్యూస్ తో సహా మీరు ఆమోదించగలరు. అంతేగాని మీ వాల్యూస్ ని వాళ్ళ మీద బలవంతాన్ని ఇంపోజ్ చేయడం కాదు.
ఇలా చాలా ముఖ్యమైన క్వాలిటీస్ కొన్ని మనకు అవసరం అండి. ఇవన్నీ నేను ముందు ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇట్లా ఒక్కొక్క ప్రాబ్లము చర్చించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు, నేను కొన్ని కేస్ స్టడీస్ అవి చెప్పినప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ అందులో ఎంబెడెడ్ గా మీకు కనిపిస్తాయి. నేను చెప్పే క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంత అవసరం అనేది మీకు కనిపిస్తాయి. సో కెన్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్ అండి. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ అండి, ముందు దానికి వెళ్ళండి. ఆఫ్టర్ ది categorization అండి, ఆఫ్టర్ ది categorization, ఎస్ నెక్స్ట్ వెనక్కి వెళ్తుంది, ముందుకెళ్ళాలి. సో వి విల్ స్టార్ట్ విత్ ఫిజికల్ అండ్ ఫిజియలాజికల్ ప్రాబ్లమ్స్ అండి. ఏముంటాయి ఈ సమయంలో ప్రాబ్లమ్స్, ఈ వయసులో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ముఖ్యంగా గ్రోత్కి రిలేటెడ్ గా ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ శరీరాకృతి, శరీర ఎదుగుదల మిగతా వాళ్ళతో వాళ్ళలాగా ఉందా లేదా, వాళ్ళకంటే తక్కువ గాని ఎక్కువ గాని మనం ఫీల్ అవుతున్నామా, ఇలాంటివన్నీ ముఖ్యం అవుతాయి. అంటే ముఖ్యంగా నేను మధ్య మధ్యలో కేస్ స్టడీస్ చెప్తూ ఉంటానండి. నా దగ్గరకు వచ్చినటువంటి కేస్ స్టడీస్. ఒక అమ్మాయి, బాగానే చదివే పిల్లే అమ్మాయి, పర్వాలేదు, ఐ మీన్ షీస్ గుడ్ ఎనఫ్, అబోవ్ యావరేజ్ అమ్మాయి. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళదని భీష్మించి కూర్చుంది తల్లి దగ్గర. వెళ్ళనంటూ అంతకుముందంతా వెళ్ళేది. ఆ అమ్మాయికి ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు బాగానే ఉంటారు. ఏమైంది మళ్ళీ యథాప్రకారం అడుగు కావట్లేదా, ఎవరన్నా ఏమన్నా అన్నారా, కుట్టారా, ఎవరన్నా అబ్బాయి వెంటబడ్డా, ఎవరన్నా అమ్మాయిలు ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేశారా, ఏది అడిగినా లేదు 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 లేదు. అయితే ఆ అమ్మాయితోటి మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, ఈ వయసులో సహజంగా, వయసుతో పాటుగా సహజంగా వచ్చే మార్పులు కొన్ని ఉంటాయి కదా. ఆ మార్పుల్లో భాగంగా అమ్మాయికి మొహం నిండా చిన్న చిన్నగా ఇవి ఉంటాయి కదా, ప్రొట్రూషన్స్ ఉంటాయి కదా, యాక్ని అంటారు. యాక్ని వచ్చింది అమ్మాయికి మొహం నిండా. అలా మొహం నిండా యాక్ని వచ్చేసరికి మిగతా పిల్లలందరూ ఏమైంది అని అమ్మాయిలు అడగడము, అబ్బాయిలు తన్ని చూడట్లేదు, మిగతా పిల్లల్ని చూస్తున్నారు కానీ తన్ని చూడట్లేదు, అంటే తను ఆడ్ గా ఉంది, తను వికారంగా ఉంది, తను అస్సలు బాగుండలేదు, తను చాలా అందవిహీనంగా ఉంది. ఇలాంటి ఆలోచనలు అమ్మాయిలు చాలా తీవ్రంగా ఉంది. అంతకుముందు ఈ అమ్మాయితోటి బాగా మాట్లాడే ఒక అబ్బాయి కూడా ఈ మధ్య కాలంలో కొంచెం దూరంగా జరిగి ఈ అమ్మాయి ఫ్రెండ్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నాడు. అంటే నేను చాలా అందవిహీనంగా ఉన్నాను, నేను ఎందుకు పనికిరాను, ఇలాంటి ఆలోచనలు. అంటే ఇప్పుడు నుంచి మనం మాట్లాడామనుకోండి, ఏంటది అసలు వయసేనా, అబ్బాయిల గురించి ఆలోచించే వయసేనా, చదువుకో అని చెప్తాం. కానీ అక్కడ ముఖ్యం అమ్మాయికి ఏంటి అంటే, తన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అనేది ముఖ్యం, కానీ మన ఆలోచనలంతా పాటిస్తుందా లేదా అనేది ముఖ్యం కాదు కదా తనకి. తన ఆలోచనలను బట్టి, అందుకని తల్లిదండ్రులకి చెప్పట్లేదు. ఎందుకు నువ్వు వెళ్ళట్లేదు అంటే, ఏం మాట్లాడుకున్నా ఉంటుంది తప్పితే ఎందుకు వెళ్తుందో చెప్పట్లేదు, ఎందుకు వెళ్ళనంటుందో చెప్పట్లేదు. సో ఇలాంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధారణంగా షేర్ చేయరు పిల్లలు. చాలా కష్టపడితే గానీ వాళ్ళ దగ్గర నుంచి మనకి సమాధానాలు రావు. అలాగే ప్యూబర్టల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి కన్సిస్టెంట్ గా అందరిలోనూ ఓవరాల్ గా ఒకటే ఉండొచ్చు, కానీ కన్సిస్టెంట్ గా అందరిలోనూ ఒకటే ఉండవు కదా. ఉదాహరణకి బాడీ చేంజెస్ వస్తాయి. కొంతమంది పిల్లలకి తొందరగా, మగపిల్లలకి తొందరగా మీసం గడ్డం అట్లాంటివి వస్తాయి, కొంతమంది తొందరగా పొడుగు ఎదుగుతారు, కొంతమంది తొందరగా పొడుగు ఎదగరు, కొంతమందికి లేట్ గా ఈ మీసం గడ్డం అట్లాంటివి కొంతమందికి లేట్ గా ఉంటుంది. అవి సో ఇట్లా మనిషికి మంచి తేడాలు ఉంటాయి కదా. అలా ఆ తేడాల్లో భాగంగానే కొంతమంది హ్యాండ్సమ్ గా ఉన్నామని వాళ్ళు ఫీల్ అవ్వడము, మిగతా వాళ్ళందరూ వీళ్ళు హ్యాండ్సమ్ గా ఉన్నారని చెప్పడము, అలాగే కొంతమంది చాలా అందంగా ఉన్నానని ఫీల్ అవ్వడం, చాలా మంది అబ్బాయిలు మిగతా అమ్మాయిలు కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావి అని చెప్పడం, ఇలా జరుగుతూ ఉంటుంది. దానికి కొంతమంది ఓవర్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ ప్యూబర్టల్ రిలేటెడ్ చేంజెస్ ఏవైతే ఉంటాయో, ఇందాక మీరు చాలా మంది రాసినటువంటి చాట్ మెసేజెస్ లో ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్, తర్వాత అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ కావాలనుకోవడం, బాయ్ ఫ్రెండ్స్ కావాలనుకోవడం, ఇవన్నీ కూడా రాశారు కదా. లేకపోతే బాడీ చేంజెస్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది మీకు వింటే, కానీ కొంతమంది షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే,
మనం మామూలుగా అమ్మాయిలు కాన్షియస్ గా ఫీల్ అవుతారు అనే అభిప్రాయం అందరికీ ఉంటుంది కదా. ఈ శరీరాకృతిలో కానీ శరీర నిర్మాణంలో కానీ వచ్చేటువంటి చేంజెస్ వల్ల కాన్షియస్ గా ఫీల్ అవడం అనేది అమ్మాయిలకి మాత్రమే ఉంటుందని చాలా మంది అనుకుంటారు కదా. అబ్బాయిలు ఎలా ఫీల్ అవుతారో కొంతమంది చెప్పారు. కొంతమందికి వాళ్ళ చేతులు చాలా పొడుగు పెరిగిపోయి మోకాళ్ళు దాటిపోయి పాదాలు టచ్ అయిపోతాయేమో అని భయం వేస్తుందట. అలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి కొంతమందికి నేను హైట్ ఉన్నాను కానీ వెయిట్ లేను, మస్క్యులర్ గా ఉంటే బాగుంటుంది, బాడీ బిల్డర్ లాగా ఉండాలి. మరి కొంతమందికి ఏంటిది మజిల్స్ ఏంటి, నేను ఎందుకు ఇంత లా ఉన్నాను, వాడు చూడు ఎంత స్మార్ట్ గా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, సినిమా హీరో లాగా ఉన్నాడు, నేను ఉండొచ్చు కదా అట్లా అనుకున్నాను. అమ్మాయిల సంగతి అది తెలిసింది. అందంగా ఉన్నానని లేనని, జుట్టు ఊడిపోతుందని లేదా జుట్టు ఎక్కువ లేదని, తక్కువ ఉందని ఎక్కువ ఉందని, ఇలా ఉండకూడదు, నా జుట్టు మరోలాగా ఉంటే బాగుంటుందని, నా మొహం మీద మొటిమలు వస్తున్నాయని, అమ్మాయిలకి కూడా ఉంటుంది. నా మొహం మీద మొటిమలు వస్తున్నాయని, నేను అందంగా కనిపిస్తున్నానో కనిపించట్లేదను, ఇలా రకరకాలుగా వాళ్ళకి ఆ ఫిజికల్ ఆస్పెక్ట్స్ మీద వాళ్ళకి చాలా చాలా శ్రద్ధ ఉంటుంది. అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటారు, ఎక్కువగా అన్న ఫీల్ అవుతారు, తక్కువ. సమానంగా ఉంటే ప్రాబ్లమే లేదుగా. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రాబ్లమ్స్, రైట్? సమానంగా లేనప్పుడు కొంచెమైనా చిన్న తేడాలున్నా నాకు ఇంకా ఎందుకు, వై am I నాట్ లైక్ అదర్? ఎగ్జాంపుల్, బాయ్స్ కి వాయిస్ క్రాక్ అవుతుంది కదా, అది ఎంత తొందరగా జరుగుతుంది అనేది దట్ డిపెండ్స్ అపాన్ మెనీ ఫ్యాక్టర్స్. ఆ వాయిస్ క్రాక్ అయ్యే టైంలో వాళ్ళు విచిత్రంగా వాళ్ళకి అనిపించడము, ఎక్కువ ఇంకా వాయిస్ క్రాక్ అవ్వట్లేదు అని. అమ్మాయిల విషయంలో ఇంకా మరికొన్ని సమస్యలు ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్ అండి. కాకపోతే సోషల్ చేంజెస్ ఫ్రెండ్స్ బికమ్ మోర్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకున్నంత బహుశా ఇంకెవ్వరితోనూ షేర్ చేసుకోరేమో వాళ్ళ లైఫ్లో. అప్పటి నుంచి పెద్దవాళ్ళు అయితే మాత్రం పెద్ద వయసులో మాత్రం మన స్నేహితులకి ఇంపార్టెన్స్ ఇవ్వమా అంటారేమో మీరు, కానీ స్నేహితులు మాత్రమే ఇంపార్టెంట్ అవుతారు ఇక్కడ. ఈ క్రమంలో ఏమవుతుందంటే చిన్న చిన్న ఆనందాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని హానికరం కాకపోతే పర్వాలేదు, కానీ హానికరమైనవి మాత్రం సమస్య వస్తుంది. హానికరం అయితే సమస్య వస్తుంది. దాచాలని చూస్తారు, చిన్న చిన్న అడ్వెంచర్స్ చేస్తారు. ఉదాహరణకి బయట ఎక్కడో రోడ్డు మీద తిన్నారనుకోండి, ఇంట్లో చెప్తే అమ్మా నాన్న తిడతారు కదా, అందుకని ఇంట్లో చెప్పరు. అది వాళ్ళకి అదొక సరదా. వాళ్ళకి తెలియకుండా నేను ఏదో చేశాను అని చెప్పుకోవడం వాళ్ళకి అదొక గొప్ప. అలా చిన్న చిన్నవి కావచ్చు, కానీ కొంతమందిలో పెద్ద పెద్దవి కూడా కావచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్, ఇలాంటివి కూడా ఇయర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి. ఫస్ట్ మొట్టమొదటిసారి డ్రింక్ చేయడం, ఫస్ట్ టైం మత్తు పదార్థాలు. ఈ క్రమంలో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ బికమ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు చేసుకుంటారు మనని, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వీళ్ళే అర్థం చేసుకుంటారు నన్ను, నా కుటుంబం అర్థం చేసుకోదు, ఇంకెవ్వరు అర్థం చేసుకోరు నన్ను, నా ఫ్రెండ్స్ మాత్రమే అర్థం చేసుకుంటారు నన్ను అని అనుకునేవాళ్ళు చాలా మంది పిల్లలు ఉంటారు. సో ఫ్రెండ్స్ బికమ్ ఇంపార్టెంట్, గుడ్ అండ్ బ్యాడ్. ఇన్ఫ్లుయెన్స్ కి లోన్ అయ్యి అప్పటిదాకా పెద్దగా చదువు మీద శ్రద్ధ పెట్టని వాళ్ళు చదువు మీద బాగా శ్రద్ధ పెట్టి జీవితంలో చక్కగా పైకొచ్చే పిల్లలు అనేక మంది ఉంటారు. సో friendship can ever always be valuable, and friendship can influence in a very positive way as well. కానీ అనేక ఉదాహరణలు చెప్పచ్చండి దీనికి, ఈ విషయం గురించి. ఈ క్రమంలో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతూ వాళ్ళకి అన్ని చెప్తూ వాళ్ళని అడుగుతూ వాళ్ళ అడ్వైజెస్ ప్రకారం నడుస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండే పిల్లలు ఇప్పుడు ఉన్నట్టుండి నేను స్పెషల్, నా ఫ్రెండ్సే మోర్ ఇంపార్టెంట్, వీళ్ళు ఏదైనా చెప్పబోతే కాదు, అట్లా కాదు, మా ఫ్రెండ్ చెప్పాడు, నాదే వాడికి తెలుసు, ఆయనకి ఎక్కువ తెలుసు, మీకంటే ఎక్కువ తెలుసు, ఈ రకంగా చెప్పడం మొదలు పెట్టేసరికి ఇంట్లో ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళిపోవడము, ఫ్రెండ్స్ తోటి వీడియో గేమ్స్ అనో లేకపోతే చాట్ అనో లేదా ఫ్రెండ్షిప్స్, వర్చువల్ ఫ్రెండ్షిప్స్ అనో, ఇలా ఇవన్నీ చేస్తుండేసరికి ఇళ్లలో గొడవలు అయితే. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఇక్కడ మీకు. ఒక ఒక ఒక
తల్లి తన కూతుర్ని పెట్టుకొని తన ఇంట్లో ఉంటుంది. ఆమె చిన్న బిజినెస్ చేసుకుంటుంది. చదివించడం కోసం అని చెప్పి చదివించి ఆయన కష్టపడుతుంటాడు, ఇంట్లో బిజినెస్ చేసుకుంటూ తల్లి కష్టపడుతుంటుంది. ఆ 2-3 గదుల ఇంట్లోనూ పిల్లలు కనిపించేట్టుగా ఆవిడ ఒక గదిలో కూర్చొని తన పని తను చేసుకుంటుంది, తన బిజినెస్ చిన్న పనులు తను చేసుకుంటుంది. పిల్లలు చదువుకుంటూ ఉంటారు అనుకుంటుంది. ఒక వన్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇస్ వెరీ యంగ్ కాబట్టి ఆ చైల్డ్ గురించి ఆవిడే చదువు చూసుకుంటుంది. కాబట్టి ఈ అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్, షీఈ్ ఇన్ ది ఇంటర్మీడియట్. అండ్ ఈ ఇంటర్మీడియట్ స్థాయిలో నేను ఇక్కడ చెప్తున్నాను వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది, ఆ పిల్లల పరిస్థితులు ఎట్లా ఉంటాయి. సో ఈ అమ్మాయి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి బాగా తెలియగలదన్న ఉద్దేశంతో ఆమె ఆ పాపని ఒక కోచింగ్ కి చేర్పించింది. ఎక్కడో ఒక ఫలానా చోట కోచింగ్ కి చేర్పించింది. ఆవిడ ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తుందని చెప్పి ఒక ఫలానా టీచర్ దగ్గరికి పంపిస్తుంది. ఆ పంపించడం ఏంటంటే రోజు తనే తీసుకెళ్లి పాపని దించేసి మళ్ళీ వెనక్కి వస్తుంది, బండి మీద తీసుకెళ్లి దించేసి మళ్ళీ వెనక్కి వస్తుంది. తర్వాత మళ్ళీ ఆమె ట్యూషన్ అయిపోయిన తర్వాత, అంటే కరెక్ట్ గా 2 hours ట్యూషన్ ఉంటుంది, 2 hours తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటుంది. ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఇట్లా వేరే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు అని చెప్పి తనే నేర్చుకొని బండి తను తీసుకొని వెళ్ళి దించి మళ్ళీ తీసుకొస్తుంది. అయితే అట్లా కరెక్ట్ గా గేట్ దగ్గర ఆ టీచర్ ఉండే ఇంటి గేట్ దగ్గర దించుతుంది. మళ్ళీ 2 గంటల తర్వాత పోయి ఒక్కొక్కసారి వెయిట్ చేయాల్సి వస్తుంది, కొంచెం ఎక్కువ టైం కనుక టీచర్ తీసుకుంటే. అట్లాంటప్పుడు ఆమె కొంచెం లేట్ గా వస్తుంది. ఆల్రెడీ ఈమె వెళ్ళేసరికి వెయిట్ చేస్తుంది. కారణంగా ఈమె వెళ్ళేసరికి గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది పాప. అయితే కొన్నాళ్ళు ఆ టీచర్ దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది ఫోన్? మీ పాప రావట్లేదు కదండి, మీ ట్యూషన్ మాన్పిస్తున్నారా ఏంటి? నాకు ఇక్కడ అటెండెన్స్ షీట్ లో ఆమెకు అన్ని ఇంటూ మార్కులే వస్తున్నాయి. 1-2 సార్లు వచ్చింది కానీ ఒకసారి వచ్చేమో మా మమ్మీ బయట వెయిట్ చేస్తున్నారు, అర్జెంట్ గా వెళ్ళిపోవాలంది. ఇంకొకసారి ఏమో మీకు ఏదో ఒంట్లో బాగలేదు, ఊరికే చెప్పడానికి వచ్చాను వెళ్ళిపోతున్నానంది. అట్లా 2 సార్లు వచ్చింది అంతే. అంతేగాని ఆమె అసలు క్లాస్ కి రావట్లేదు కదా, ఎందుకు మాన్పించేశారా ట్యూషన్, ఎనీ రీజన్, ఎనీ ప్రాబ్లం అని అడిగింది. అంటే మాన్పించడం ఏంటంటే, రోజు నేను తీసుకొచ్చి దింపుతున్నా కదా, మీ గేట్ దగ్గర దించిపోతున్నాను, రోజు ట్యూషన్ కి నేనే తీసుకొస్తున్నాను మేడం, సండే తప్పితే మిగతా అన్ని రోజులు వస్తాము అంటే. అదేంటండి అలా అంటారు, నేను అటెండెన్స్ మార్క్ చేసుకుంటానండి, ఆమె వస్తే రావట్లేదని ఎందుకు చెప్తాను, ఫలానా రోజుల్లో ఆమె వచ్చింది, కనిపించింది, వెంటనే వెళ్ళిపోయింది, క్లాసెస్ నాట్ అటెండెడ్ అని రాసుకున్నాను నేను. కేమ్ బట్ క్లాసెస్ నాట్ అటెండెడ్ అని రాసుకున్నాను. ఏంటి మీరు సరిగ్గా కనుక్కోండి విషయం ఏంటో, ప్రాబ్లం ఏంటో. అదేంటి మీరు దించి వెళ్తే మరి మా లోపలికి రావాలి కదా, ఆమె ఏమైపోతుంది మధ్యలో అని అందుట. అన్న తర్వాత కన్ఫ్రంట్ చేస్తే ఆమె ఏమీ చెప్పలేదు. వెళ్ళట్లేదా ట్యూషన్కి? మాట్లాడు. ఎందుకు వెళ్ళట్లేదు? మీ టీచర్ ఇట్లా కంప్లైంట్ చేస్తుంది? మాట్లాడు. ఏం చేస్తున్నావు నువ్వు? మాట్లాడు. మెట్ల మీద కూర్చుంటున్నావా, లోపలికి పోకుండా ఎటు కాకుండా 2 గంటలు నేను వచ్చేసరికి నువ్వు అక్కడ రెడీగా అందుకనే ఉంటున్నావా? ఏం మాట్లాడు. ఏమేం ఆఫ్టర్ సమ్ టైం ఈ కౌన్సిలింగ్ కి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కూడా వెంటనే అమ్మాయి ఏం బయటపడలేదు. కొన్నాళ్ళ ఇంటరాక్షన్ తర్వాత, కొన్ని రోజుల ఇంటరాక్షన్ తర్వాత ఈ అమ్మాయికి, నేను ఇక్కడ రాశాను కదా మీకు స్లైడ్ లో, ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళే కాకుండా ఇంకా కొన్ని అదర్స్, ఆ అదర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుందో తెలుసుకోండి. నేను యథాల ఫ్రెండ్స్ ఉన్నారా, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే, నాకేం బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరేం లేరు. అంటే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని ఉంటారు కదా, ఎవరో కొంతమంది అయినా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటా. ఏమో ఒక ఆమె ఉండే నా క్లాస్ లో, బాగా మంచిగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళు. అంటే నీకు అసలు ఫ్రెండ్సే లేరా అంటే, అస్సలు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మరి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటే ఎవరు లేరని చెప్తున్నావు, నాకు అర్థం కావట్లేదు అంటే. కాదు, ఫేస్బుక్ లో నాకు మినిమం 350 ఫ్రెండ్స్ ఉంటారు, మీకు తెలుసా? అంటే వర్చువల్ ఫ్రెండ్స్ ఆర్ మోర్ దాన్ ద రియల్ ఫ్రెండ్స్. సరే ఓకే, ఇక్కడ ఏదో ఉంది అని నాకు అర్థమైంది. అంటే వాళ్ళే నా ఫ్రెండ్స్ తోనే నేను రోజు రోమింగ్ చేస్తుంటాను. అంటే ఎక్కడ తిరుగుతావు, ఎవరు ఆ ఫ్రెండ్స్, వాళ్ళతో రోమింగ్ చేయడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు, కొంచెం డీటెయిల్ గా చెప్తామా అని అంటే. రోజు ట్యూషన్ కని వాళ్ళ అమ్మ దించుతుంది కదా, ఆమె దించి ఆమె దగ్గర ఆమె వెళ్ళిపోతుంది. అక్కడికి ఆమె కోసం అని చెప్పి, ఈ పాప కోసం అని చెప్పి ఒకళ్ళిద్దరు బైక్స్ మీద వస్తారు ఫ్రెండ్స్. ఎవరా ఫ్రెండ్స్? అన్నలని. ఎవరు అన్నలు? ఎవరు?
అన్నలంటే వాళ్ళంతా బీటెక్ చదువుతున్నారు, ఎంటెక్ చదువుతున్నారు, బ్రిలియంట్ తెలుసా వాళ్ళు, ఎంత ఇంటెలిజెంట్ తెలుసా, పెద్ద పెద్ద కాలేజెస్ లో చదువుతున్నారు వాళ్ళని ఒక లిస్ట్ చెప్పింది. అంటే అంత కాలేజీల్లో చదివే వాళ్ళు ఈవినింగ్ 4:00కి నీకు ట్యూషన్ అంటే ఆ టైంలో ఎట్లా వస్తారమ్మా వాళ్ళు? ఆ టైంలో కాలేజెస్ ఉంటాయి కదా. ఏమో మేడం అవన్నీ నాకు తెలియదు కానీ వస్తారు వాళ్ళు. ముఖ్యంగా ఒక్క అన్న వస్తాడు రోజు, ఆయన బైక్ మీద, ఖచ్చితంగా ఆయన బైక్ మీదనే వెళ్తా. మిగతా వాళ్ళందరూ వేరే వేరే వాళ్ళు వస్తారు కానీ ఈ అన్న అయితే ఖచ్చితంగా వస్తాడు. అంటే ఎవరా అన్నలు, నాకు పేర్లు చెప్తావా నువ్వు, నీకేమైనా అభ్యంతరం ఉందా అంటే, అంటే యాక్చువల్ పేర్లు అయితే నాకు తెలియదు కానీ ఒక ఆయన పేరు విక్కీ, అట్లా చిన్న చిన్న షార్ట్ ఎండ్ పేర్లు ఉంటాయి కదా, అలాంటి ఆ ముద్దు పేర్లు, షార్ట్ ఎండ్ పేర్లు అట్లాంటివి చెప్పింది. అలా అలా చెప్పడం మొదలు పెట్టింది ఆ అమ్మాయి. అంటే వాళ్ళు బీటెక్ ఎక్కడికని నీకు ఎట్లా తెలుసు? వాళ్ళు చెప్పారు ఫలానా కాలేజ్ అంట, ఒక ఆయన 3rd ఇయర్ చదువుతున్నాడు, ఒక ఆయన ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అంటే. ఆహా, ఏం చేస్తారు మరి? ఓకే, రోజు వాళ్ళ బైక్ మీద వెళ్తానంటావు, మరి ట్యూషన్ కి వెళ్లకుండా లోపలికి వెళ్లకుండా నువ్వు వాళ్ళతో పాటు బైక్స్ మీద వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? ఏం లేదు మేడం, ఊరికే వి విల్ బి రోమింగ్ అరౌండ్, ఊరికే తిరుగుతుంటాం, అట్లా చక్కర్లు కొడుతూ ఉంటాం అక్కడక్కడే. మళ్ళీ మమ్మీ వచ్చేస్తుంది కదా 2 hours లో. వాళ్ళు అంటారు అంత దూరం పోదాం, ఇంత దూరం పోదాం, అక్కడ ఏదో ఉంది రిసార్ట్ అక్కడికి పోదాం, ఇక్కడ ఏదో గార్డెన్ ఉంది అక్కడికి పోదాం, ఇవన్నీ అంటారు కానీ ఇక్కడ ఇంకెక్కడో ఈటింగ్ పాయింట్ ఉంది అక్కడికి ఉంది కదా, అందుకని నేనే ఒప్పుకోను. మీరు వాళ్ళు చెప్తున్న ప్రపోజల్స్ చూడండి, ఆ పిల్లలు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని ఎటువంటి ప్రపోజల్స్ చెప్తున్నారో మీరు గమనించండి. మరి ఏం చేస్తారమ్మా మరి 2 hours, 1.5 hours to 2 hours నువ్వు మళ్ళీ మమ్మీ వచ్చేసరికి అక్కడ ఉంటానంటున్నావు కదా, గేట్ దగ్గరే ఉంటానంటున్నావు కదా. అంత ఏం లేదు మేడం, వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు తెలుసా, వాళ్ళు ఇప్పుడు కానీ మా అన్నలు మాత్రం అంటారు నన్ను, యు ఆర్ ఎ బ్రిలియంట్ గర్ల్, యు ఆర్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్, యు ఆర్ ఆల్సో బ్రిలియంట్ అంటారు. అయితే ఈ విక్కీ అనే ఆయన తోటి ఎవరైతే ఈమె ఎక్కువ వెళ్తుందో ఆయన అంటాడంట, నువ్వు ఎంత బ్యూటిఫుల్ అంటే యు ఆర్ మేడ్ ఫర్ ఫిలిమ్స్. ఇలాంటి వాళ్ళు కనుక ఫిలిమ్స్ లో యాక్ట్ చేశారంటే అసలు అద్దరిపోతారు అందరూ, నువ్వు అంత బ్యూటిఫుల్ గా ఉంటావు. ఎందుకు ఈ చెత్త మాలాగా ఇప్పుడు మేమేం బాగుపడుతున్నాము, బీటెక్లు ఎంటెక్లు చేసి మేమేం పెద్ద హ్యాపీగా ఉన్నాము, ఏముంది ఎక్కడో ఒకటి చిన్న జాబ్స్ చేసుకుంటాం అంతే కదా. అందుకని నువ్వు ఫిలిమ్స్ ట్రై చెయ్యి, నాకు బాగా ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ ఉన్నారు, కాకపోతే ఏంటంటే నువ్వు డాన్స్ నేర్చుకో, నీకు అంత దానికి కావాల్సిన ఫిగర్ ఉంది, అంత బాగుంటుంది, నువ్వు ఉత్తగా ఏంటంటే నువ్వు డాన్స్ నేర్చుకో, బికాస్ యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ నీకు ఎంత బాగుంది, నీ వాయిస్ ఎంత బాగుంది, ఓన్లీ థింగ్ ఈజ్ నువ్వు డాన్స్ నేర్చుకో. ఇది మానేసి ఈ 2 hours మమ్మీ దగ్గర పైసలు అడిగి తీసుకొచ్చుకొని మీ మమ్మీ దగ్గర పైసలు బాగా గొడవ చేసి పైసలు అడిగి తీసుకొని ఇక్కడే ఉంది, అదేదో ఫలానా డాన్స్ నేర్పించేది ఉంది, నేనే తీసుకెళ్లి మాట్లాడతా, ఆయన కూడా నా ఫ్రెండే, అందులో చేరిపోను, ఈ ట్యూషన్ టైం అక్కడికి వెళ్ళు, ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నావు? ఇక రోజు సినిమా వాళ్ళ than 1 month. పోనీ 4:00కి రావడానికి ఎట్లా కుదురుతుందంటే నాకు తెలియదు మేడం, వాళ్ళు వచ్చేస్తారు 4:00 అంటే 4:00 షార్ప్, మమ్మీ అటు వెళ్ళిపోగానే. ఈ రకంగా ఎన్ని రకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి చూడండి, ఎన్ని రకాల ఇన్ఫ్లుయెన్సెస్. ఇంకొక కేస్ స్టడీలో వీళ్ళు ఈ తల్లిదండ్రులకి లేట్ ఇష్యూ, వాళ్ళకి పుట్టిన బాబు చాలా లేట్ గా పుట్టాడు. సో ఆ అబ్బాయికి తండ్రి తన కాలేజీకి కానీ స్కూల్కి రావడం ఇష్టం ఉండదు, ఎందుకంటే తండ్రిలాగా ఉండటంట ఆయన, పెద్ద మనిషిలాగా కనిపిస్తాడు, అందుకని వద్దు, నువ్వు రావద్దంటే రావద్దు. అయితే కనీసం కొన్ని అవసరాలకైనా రావాలి కదా, ఐ హ్యావ్ టు ఎంక్వైర్, నీ చదువు గురించి నేను తెలుసుకోవాలి కదా, రాకుండా ఎట్లా అని ఆయన అంటాడు. నువ్వు రావద్దంటే రావద్దు, రోజు ఇంట్లో గొడవలే, వాళ్ళతో కలిసి షాపింగ్ వెళ్ళనంటాడు, వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళనంటాడు, వాళ్ళు రావక్కర్లేదంటాడు, వాళ్ళ అసంతృప్తి, తన ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవలేకపోతున్నానంటాడు, చాలా గొడవలు అవుతుంటాయి రోజు, ఇంట్లో సమస్యలు, సంఘర్షణలు, వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు అతను వినిపించుకోడు. అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత వెళ్తున్నాను, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నానని మొదలు పెట్టాడు, వెళ్ళేవాడు.
సరే పోనీలే, వయసు ఫ్రెండ్స్ తో తిరిగే వయసే కదా, పోనీలే క్రికెట్ ఆడుకుంటాడు, ఏదో ఒకటి ఆడుకుంటాడు, లేకపోతే ఏదో కబుర్లు చెప్తాడు. ఈ బిహేవియర్ లో ఇంకా డీవియేషన్స్, చూయింగ్ గమ్ నమ్ములుతూ రావడము ఇంటికి, వీళ్ళని తప్పించుకొని తన రూమ్ లోకి వెళ్ళి పడుకోవడము, తిండి కూడా తినకుండా వెళ్ళిపోయి పడుకోవడము, తలుపు కొడితే తీయకపోవడము, ఒకవేళ బలవంతాన వీళ్ళు గొడవ చేసి తలుపు తెప్పిద్దామని ప్రయత్నం చేస్తే వీళ్ళ మీద అరవడం, మళ్ళీ గొడవలు, ఇవన్నీ వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఇంత తప్పించుకుంటున్నాడు అని. కొంచెం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే దగ్గరలో ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలు ఉన్నారు, అడాలసెంట్స్ ఉన్నారు. వాళ్ళు చదువు మీద ధ్యాస లేదు, వాళ్ళకి చదువుకోరు, వాళ్ళని డీవియంట్ బిహేవియర్ చూపిస్తారు. వీడు వాళ్ళ గ్రూప్ లో చేరాడు. నువ్వు ఒక్కడే కొడుకు కదా, నీ దగ్గర బాగా మస్తు పైసలు ఉన్నాయి, ఎట్లయినా మీ ఫాదర్ మదర్ ఎట్లయినా కొన్నేళ్లలో చనిపోయేవారే, నీకే కదా మొత్తం వచ్చేది, నీకు 2 ఇళ్ళు ఉన్నాయి కదా, నీకు అట్లా కదా ఇట్లా కదా, నువ్వు పైసలు తీసుకురా. వీడేమో వాళ్ళ తండ్రి దగ్గర నుంచి డబ్బులకి రోజు గొడవలు, ఆయన ఇవ్వకపోతే ఆయన జేబులోంచి తీసుకెళ్ళి అగ్రెసివ్ బిహేవియర్ విత్ పేరెంట్స్. ఇవన్నీ ఏంటంటే వీళ్ళలో ఉండే లోపాల వల్ల కావచ్చు, లేదా అవతల వాళ్ళ బిహేవియర్ వల్ల కావచ్చు, అవతల వాళ్ళ ప్రెషర్ వల్ల కావచ్చు. ఈ పిల్లలలో కొంతమందిలో ఈ డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా మనసుకి బాధని కలిగిస్తూ ఉంటాయి. కుటుంబాల్లో చదువు మీద తప్పితే మిగతా ఇలాంటి రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ కి లోనయ్యే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేకం అండి, ఒకటి కాదు, మీరు పెద్ద లిస్ట్ రాశారు, అవన్నీ కలిపి వీటి కింద కేటగరైజ్ చేసుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది అదర్స్, తన గురించి తనకు ఆలోచన ఎక్కువ, తన సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉండడం, లేదా అధికమైన సెల్ఫ్ ఎస్టీమ్, ఉండాల్సిన దానికంటే ఎక్కువ సెల్ఫ్ ఎస్టీమ్, ఒక సంకుచితమైనటువంటి ఆలోచన ధోరణి. అవే కాక యాటిట్యూడ్, కొంతమంది పట్ల ఫేవరబుల్ ఉంటుంది, కొంతమంది పట్ల అన్ఫేవరబుల్ ఉంటుంది. ఎందుకు ఫేవరబుల్ గా ఉంది, ఎందుకు అన్ఫేవరబుల్ గా ఉంది అనేది ఎవరు చెప్పలేరు. కానీ వాళ్ళకట్లా, అంటే అది వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, వాళ్ళు స్వతహాగా ఏర్పరచుకునేది కావచ్చు. కానీ యాటిట్యూడ్, కొన్ని ఖచ్చితమైనటువంటి దృక్పథాలు ఏర్పరచుకోవడం. ఇక కమ్యూనికేషన్ అంటారా, దీని గురించి చెప్పేటువంటి సమస్యలు ఇంకా దేనికి ఉండవేమో. రిబెలియస్ గా మాట్లాడతాడండి, ఎదురు తిరుగు సమాధానం చెప్తారండి, సరిగ్గా సమాధానం చెప్పదండి, 10 మాటలు అడిగితే 1 మాట సమాధానం చెప్తుందండి, 1 మాట అడిగితే 10 మాటలు సమాధానం చెప్తుందండి. రకరకాలుగా, అంటే నో కమ్యూనికేషన్ ఆర్ ఓవర్ కమ్యూనికేషన్ ఆర్ అగ్రెసివ్ కమ్యూనికేషన్ ఆర్ డిటాచ్డ్ కమ్యూనికేషన్ ఆర్ ఇండిఫరెంట్ కమ్యూనికేషన్, అసలు ఏ ఫీలింగ్ ఉండదండి. అదేంటండి, ఇన్నేళ్ల నుంచి ఎంత గారాభంగా చూసుకున్నాం మేము, ఏ ఫీలింగ్ ఉండదండి. తల్లి కష్టపడుతుందన్నా, తండ్రి కష్టపడుతున్నాడన్నా ఏ ఫీలింగ్ ఉండదండి. ఎట్లా ఉంటారండి పిల్లలు? ఈ రకంగా అడిగే తల్లిదండ్రులు ఉంటారు. అంటే ఈ పిల్లలు కమ్యూనికేట్ చెయ్యరు, వాళ్ళ మనసులో ఏముందని కమ్యూనికేట్ చేయరు. ఇకపోతే ప్రెషర్స్ అంటారా, అంతూ లేని ప్రెషర్స్, వాళ్ళకి అనేకమైనటువంటి ప్రెషర్స్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు మామూలుగా మనకి ఎంత ఎక్కువగా కనిపిస్తారంటే అడాలసెంట్స్, ఎవ్రీ 4th పర్సన్ ఇస్ సపోజ్ టు బి అన్ అడాలసెంట్. అంటే అంత వాళ్ళది జనాభా అంత చాలా పిల్లలు. మనకు ఆనందం, ఆ వయసులో ఉండేటువంటి ఉత్సాహము, ఆ వయసులో ఉండేటువంటి ఎంతూసియాజం ఏవైతే ఉంటాయో అవి మనకి ప్రేరణనిస్తాయి. దే ఆర్ మోటివేటింగ్ టు అస్ టీచర్స్. కానీ అందరూ అలా ఉంటారా? అందరూ అట్లా ఉత్సాహంగా ఉంటారా? అందరూ అలా ఎంతూసియాస్టిక్ గా ఉంటారా? అందరూ ఎనర్జెటిక్ గా ఉంటారా? ఎందుకు కొంతమందిలో సమస్యలు ఉంటాయి? ఏ రకమైన సమస్యలు ఉంటాయి? నెక్స్ట్ సార్. సో ఇక్కడ ఈ బొమ్మలో చూడండి, కత్తిపోయి కూర్చుంది. ఆ వయసు ఏంటి అసలు? సరదాగా హుషారుగా సాటి పిల్లలతోటి కలిసి తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేయాల్సినటువంటి అటు చదువుకోవాలి, ఎంజాయ్ చేయాలి, ఆ వయసు అది. అయితే ఆ అమ్మాయి చూడండి ఎంత దిగులుగా కూర్చుందో. అమ్మాయిలో దిగులుందా? ఇస్ షీ డిస్ట్రెస్డ్? ఎవరి వల్లన్నా కావచ్చా, లేకపోతే తనే స్వయంగా ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుందా? ఎవరు అమ్మాయిని బాధ పెడుతున్నారు? ఒకవేళ బయట వాళ్ళు బాధ పెడుతుంటే ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు బాధ పెట్టినంత మాత్రాన్ని ఈ అమ్మాయి ఎందుకు బాధపడుతున్నది? ప్రాబ్లం ఏంటి? తనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఈ అమ్మాయి లైఫ్ మీద ఏమైనా గట్టిగా ప్రభావం చూపిస్తున్నదా? ఇవన్నీ మనం ఆలోచించాలి. అయితే ఈ క్రమంలో నేను మీకు కొన్ని ముఖ్యమైనటువంటి, మళ్ళీ ఇందాక గనక ఎట్లా కొన్ని ముఖ్యమైన కౌన్సిలింగ్ అంటే ఏంటి, లక్షణాలు ఏమి ఉండాలి, మనం ఏం చేయాలి అనేది ఎలా చెప్పానో, అలాగే ఇప్పుడు
ఒక మనిషికి సమస్య ఉంది అని మీరు నిర్ణయించుకోవడానికి ముందు, ఇందాక ఎవరో రాశారు కౌన్సిలింగ్ అంటే డయాగ్నోస్టిక్ అని. కౌన్సిలింగ్ అంటే డయాగ్నోస్టిక్ కాదు సార్, అది క్లినికల్ సైకాలజిస్ట్ డయాగ్నోస్ చేస్తారు. మనం కౌన్సిలింగ్ అంటే ఎంపవర్మెంట్ ప్రాసెస్. ఇట్ ఈస్ అ మ్యూచువల్ interaction wherein you help the individual to empower himself or herself. As I said, help one to help oneself. మనం వాళ్ళకి ఎందుకు సహాయం చేస్తామంటే వాళ్ళు సహాయం చేసుకునేందుకు మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. సో అయితే ఇప్పుడు ప్రాబ్లం అంటూ ఏదైనా ఐడెంటిఫై చేయాలి అంటే పిల్లల్లో దానికి 3 ముఖ్యమైన మంత్రాలు ఉన్నాయండి. అది ఏంటంటే హౌ ఫ్రీక్వెంట్ ఇస్ ది ప్రాబ్లం. ఇప్పుడు ఈ పాప ఉంది, అలా కూర్చుంది, ఓ పక్కన పోయి కూర్చుంది, దిగులుగా ఉంది, యాగనీ కనిపిస్తోంది ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ లో, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లో మనకి యాగనీ కనిపిస్తోంది, డిస్ట్రెస్ కనిపిస్తోంది. ఇలా ఎంత తరచుగా జరుగుతుంది? హౌ ఫ్రీక్వెంట్ ఇస్ ఇట్? హౌ ఫ్రీక్వెంట్లీ దిస్ ఇస్ హ్యాపెనింగ్ విత్ దిస్ పర్టిక్యులర్ గర్ల్? ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రీక్వెంట్లీ ఆల్సో, హౌ ఇంటెన్స్ ఇస్ ఇట్? అంటే ఊరికే ఏదో జస్ట్ లైక్ దట్ పాసింగ్ గా ఎప్పుడన్నా ఒకసారి అలా ఇంట్లో ఎవరన్నా కోపడినప్పుడు కానీ, లేదా టీచర్స్ కోపడినప్పుడు కానీ, లేదా ఫ్రెండ్స్ మాట్లాడకపోతే కానీ, అలాంటప్పుడు ఏమన్నా చూపిస్తోందా? ఆర్ ఈజ్ ఇట్ ఇంటెన్స్ దట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది చైల్డ్? ఆ అమ్మాయి నిత్య జీవితాన్ని, రెగ్యులర్ లైఫ్ ని అది ఎఫెక్ట్ చేసేంత ఇంటెన్సిటీ ఉందా? అండ్ ఫర్ హౌ లాంగ్ ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్? ఈ 3 డ్యూరేషన్. అంటే ఏదో మామూలుగా ఈ వయసులో పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు తగాదాలు పడుతుంటారు, కొట్లాటలు ఉంటాయి, వాళ్ళు ఇప్పుడు కొట్లాడుకుంటే మళ్ళా రేపు మంచిగానే కలిసిపోతారు వాళ్ళు. సో అలా అలా పాసింగ్ ఫేజా, ట్రాన్సియంట్ ఫేజా, లేదా అది కన్సిస్టెంట్ గా ఉండిపోతుందా ఆ డిస్ట్రెస్ కానీ, ఆ దిగులు కానీ? సో ఇవన్నీ మనం గమనించాలండి. సో ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, డ్యూరేషన్, ఈ 3టిని మనం చాలా కేర్ఫుల్ గా గుర్తుంచుకోవాలి. ఓన్లీ వెన్ యూ ఫీల్ దాట్ there is the deviant behavior, problem behavior is repetitive, is very frequent in its occurrence, is very intense, that it is affecting the functioning of the individual or the child or the adolescent, and if it has been for a duration of time, అంటే 1 రోజు 2 రోజులు కాదు, చాలా రోజులు. నేను మీకు మళ్ళీ ఒక కేస్ స్టడీ చెప్తాను. దిస్ ఇస్ అ స్టోరీ ఆఫ్ ఇది ఇందులో ఒక ప్రిన్సిపల్ తను కౌన్సిలింగ్ చేస్తున్నాను అని అనుకోకుండానే ఎలా తన కౌన్సిలింగ్ ద్వారా ఒక స్టూడెంట్ కి ఎట్లా హెల్ప్ చేయగలిగాడు అనే ఒక నిజ జీవిత కథ. ఇది నేను కండక్ట్ చేసినటువంటి ఒక ప్రిన్సిపల్స్ వర్క్ షాప్ లో, కౌన్సిలింగ్ రిలేటెడ్ వర్క్ షాప్ లో ఒక ప్రిన్సిపల్ నాతో షేర్ చేసినటువంటి స్టోరీ. సో ఇది ఒక రెసిడెన్షియల్ సెటప్ వాళ్ళది, ఆ కాలేజ్ వాళ్ళది. ఆయన దానికి ప్రిన్సిపల్. పిల్లలు అటాచ్డ్ హాస్టల్లో ఉంటారు, కాలేజ్కి అటాచ్డ్ హాస్టల్లో ఉంటారు. ఆ హాస్టల్లో అందులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మల్లేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు బైపీసీ తీసుకున్నాడు. వాడు చాలా మంచిగా బాగా చదువుతాడు. అంటే బాగా చదవడం అంటే ముఖ్యంగా బాటనీ. వాడు ఒక గ్రామం నుంచి వచ్చాడు, వ్యవసాయం ఉంది కొద్దిగా అని చెప్పాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాడికి ఈ ప్లాంట్ బయాలజీ ఏదైతే ఉందో వాడికి చాలా ఇంట్రెస్ట్. అందులో మొక్కలు, వృక్షశాస్త్రం, దాని మీద చాలా ఆసక్తి. ఎంత బాగా చేస్తాడు అంటే ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ లాంటివి ఇచ్చినప్పుడు పిల్లలు పోటీ పడతారు వాడి గ్రూప్ లో ఉండడానికి. ఎవరికైనా ర్యాండమ్ గా ఈ గ్రూప్ లో ఉండదు, వాడి గ్రూప్ లో ఉన్న పిల్లలు గంతులేస్తుంటారు సంతోషంతో. అంత బాగా చేస్తాడు బాటనీ విషయంలో. మిగతా వాటిల్లో యావరేజ్ గా ఉంటాడు మిగతా సబ్జెక్టులలో, కానీ బాటనీ మాత్రం చాలా ఆసక్తిగా చేస్తాడు. వాడు చాలా బాగా కూడా చేస్తాడు, మంచి నాలెడ్జ్ ఉంది. టీచర్స్ ఎప్పుడు వాడిని అప్రిషియేట్ చేస్తుంటారు కూడా. అయితే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెలవులకు అందరూ ఇంటికి వెళ్ళారు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అందరూ జాయిన్ అవుతున్నారు. మల్లేష్ మాత్రం లేట్ అయింది జాయిన్ అవడం. దానివల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చినాయి. లేట్ గా జాయిన్ అవ్వడానికి అబ్జెక్షన్స్, అవన్నీ చాలా గొడవలు అయినాయి. మొత్తానికి ఎట్లయితేనే వాడు వచ్చి చేరాడు. మొత్తానికి లాస్ట్ కి చేరడం అయితే చేరాడు. కానీ క్లాసులకు వస్తాడు. క్లాసులకు వచ్చినా గానీ ఎక్కడో ఒక మూల, ఒక కార్నర్ లో కూర్చుంటాడు. మిగతా వాళ్ళతో కలవడు. వాడికి మంచి ఫ్రెండ్స్ ఉండేవారు. ఇంతకు ముందు చెప్పాను కదా, అందరికీ హెల్ప్ చేస్తాడు, అందరూ వాడి గ్రూప్ లో ఉండడానికి ఇష్టపడతారు అని. అటు నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ బ్రిలియన్స్ బట్ ఆల్సో బికాస్ హీఈస్ వెరీ హెల్ప్ఫుల్ బై నేచర్. అందరితోటి సరదాగా కలిసిపోయి తిరిగే ఒక మూల కూర్చుంటున్నాడు, ఎవరితో కలవట్లేదు. టీచర్లు అందరూ గమనించారు, అన్ని సబ్జెక్టుల టీచర్లు గమనించారు. స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకునేవాళ్ళు. కొన్నాళ్ళు గమనించారు. నెల అయింది, నెల దాటిపోయింది, 2వ నెల కూడా సగపడుతోంది. ఇంకా ఈ అబ్బాయి బిహేవియర్ లో మార్పు రాలేదు.
నేను ఇందాక చెప్పాను కదా 3 పాయింట్స్ చెప్పాను కదా, ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ 3 చెప్పాను కదా. అంటే ఎంత తరచుగా వాడు అట్లా ముడుచుకుపోయి ఉంటున్నాడు మిగతా వాళ్ళతో కలవకుండా, ఎంత తీవ్రంగా ఉంది అంటే మిగతా వాళ్ళతో కలవకపోవడము, ఇంకెవరు అంటే ఇంట్రెస్ట్ లేకపోవడము, దేనిలోనూ చదువులోనే ఇంట్రెస్ట్ లేదు. మామూలుగా అంతకుముందు ఏమైనా ప్రశ్నలు అడిగితే లేచి నుంచొని చెప్పేవాడు, ఇప్పుడు లేపి నుంచోబెట్టి అడిగినా కూడా చెప్పడు వాడు. అలాంటి సమస్య, అంత తీవ్రమైనటువంటి సమస్యలో ఉన్నాడు వాడు. అదే కాక చాలా కాలం నుంచి, మోర్ దాన్ ఎ మంత్, 1.5 months నుంచి సమస్యలో ఉన్నాడు. సో ఇలాంటి ఇన్ని సమస్యల మధ్య ఇవన్నీ అందరూ గమనించి ప్రిన్సిపల్ తోటి కమ్యూనికేట్ చేశారు. ప్రిన్సిపల్ తోటి కమ్యూనికేట్ చేయడమే కాదు, ఆ ప్రిన్సిపల్ నెక్స్ట్ వాడి క్లాస్మేట్స్ ని, వాడి ఫ్రెండ్స్ ని, వాడి హాస్టల్ మేట్స్ ని, వాడి రూమ్మేట్స్ ని, వీళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడాడు. అందరూ అదే చెప్తున్నారు, అందరూ అదే విషయం చెప్తున్నారు. సో ప్రిన్సిపల్కి అర్థమైంది ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, మోర్ దాన్ ఎ మంత్, 1.5 months నుంచి ఇదే ప్రాబ్లం. పరీక్షలు పెడుతున్నారు, వాడు రాయట్లేదు అంటే ఏందంటే మీనింగ్లెస్, అది అర్థవంతంగా ఉండదు అది. సో ఈ అన్ని సమస్యలతోటి ప్రిన్సిపల్ వీడిని గమనించడం మొదలుపెట్టాడు. రోజు వీళ్ళ హాస్టల్లో స్టడీ అవర్స్ అని పెడతారు కదండి. సాయంత్రం పూట ఒక 2 గంటల పాటు పిల్లలందరూ చదువుతారు. అలాంటప్పుడు ఆ సూపర్వైజర్స్ మాత్రమే కాకుండా ప్రిన్సిపల్ కూడా వ్యక్తిగతంగా తను వెళ్ళి, అది రెసిడెన్షియల్ సెటప్ కదా, దగ్గరలోనే ఉంటాడు ఆయన, కాబట్టి ఆయన రెగ్యులర్ గా వెళ్ళి వాళ్ళ స్టడీ అవర్స్ టైంలో వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటాడు ఆయన. అలా మానిటర్ చేసేటప్పుడు వీళ్ళని గ్రూప్స్ గా విభజన చేసి ఒక్కొక్క గ్రూప్ ని వాళ్ళ చదువులు వాళ్ళ చేత చదివిస్తూ ఉంటారు. అయితే వీడి గ్రూప్, ప్రతి గ్రూప్ దగ్గరికి ఆయన వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తాడు. 2 గంటలు కదా వీళ్ళతో స్పెండ్ చేసేది, ఒక్కొక్క గ్రూప్ దగ్గర కొంత టైం స్పెండ్ చేస్తుంటాడు. అలా మల్లేష్ గ్రూప్ దగ్గరికి కూడా వచ్చి జాగ్రత్తగా గమనించాడు. అంటే ప్రత్యేకంగా వాడినే గమనించకుండా వీడు ఏం చేస్తున్నాడు అది మెల్లిగా గమనించడం మొదలుపెట్టాడు. మల్లేష్కి చేతిలో పుస్తకం ఉంటుంది కానీ పేజ్ తిరగదు, కళ్ళు కదలవు దాని మీద నుంచి. చదువుతుంటే మనకి తెలుస్తుంది కదా వీడు చదువుతున్నాడు అనే విషయం. వాడు అసలు చదువుతున్నట్టుగానే ఉండదు, పుస్తకం మాత్రం ఎదురుగానే ఉంటుంది. పొలైట్ గానే ఉంటాడు, అడిగితే ఏదైనా